దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు ఠారెత్తిస్తున్నాయి. మరోవైపు టమాటా ధరలు నానాటికి దూసుకుపోతున్నాయి. రోజురోజుకు అంతకంతకు పెరుగుతున్న ధరలతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. వారం కిందటి వరకు కిలో టమాటా ధర 30 నుంచి 50 వరకు ఉంటే ఇప్పుడు ఏకంగా రెట్టింపై 100కు చేరింది. ఆకాశాన్ని అంటుతున్న ధరలతో ఏం కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతో కూరగాయల ధరలు సామాన్యులకు మోయలేని భారంగా మారిపోయాయి. ప్రతి వంటకంలోనూ తప్పనిసరిగా ఉపయోగించే టమాటా ఇప్పుడు భారంగా మారుతోంది. రోజురోజుకు పెరుగుతున్న టమాటా ధరలు ఇటు ప్రజలతో పాటు అటు రిటైల్ మార్కెట్ను వణికిస్తోంది. గత కొద్ది రోజులుగా కూరగాయల ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ మార్కెట్లలో కిలో టమాటా ధర 100 రూపాయలు పలుకుతోంది. నాగర్ కర్నూలు రైతు బజార్లో కిలో టమాటా ధర 100కు చేరింది. కూరగాయలు కొనలేని ఆకుకూరలతోటి సరిపెట్టుకుందామంటే వాటి ధరలు కూడా మండిపోతున్నాయి. వారం క్రితం పాలకూర, తోటకూర, గోంగూర లాంటి ఆకుకూరలు గతంలో 10కి 5 కట్టలు చొప్పున ఇవ్వగా ఇప్పుడు 20కి 3 లేదా 4, 5 చొప్పున అమ్ముతున్నారు. మరోవైపు మిర్చి ధర కూడా కిలో 100 దాటింది. ఉల్లి కూడా ఘాటెక్కింది. సకాలంలో వానలు కురవకపోవడంతో కూరగాయల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత 15 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు అప్పటికే పొలాల్లో ఉన్న టమాటా పంట దెబ్బతింది. దీంతో చాలా వరకు గ్రామాల నుంచి పంట మార్కెట్లకు రావడం ఆగిపోయింది. స్థానికంగా టమాటాలు దొరక్కపోవడంతో టమాటా ధరలు పెరిగాయి. పరిస్థితులు ఇలాగే ఉంటే రాబోయే వారం 10 రోజుల్లో టమాటా ధరలు 200కు చేరే అవకాశం ఉంది. టమాటానే కిలో 100 ఉంటే మిగిలిన కూరగాయలు ఎలా కొనాలని సామాన్యులు వాపోతున్నారు. అటు ఏపీలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. అక్కడ కిలో టమాటా 80 ఉండగా రవాణా ఛార్జీలు కలుపుకొని కొన్ని చోట్ల 100 రూపాయలు అమ్ముతున్నారు. స్థానిక మార్కెట్లోని మరో 2 రోజుల్లో 100కు చేరే అవకాశం ఉంది. వర్షాభావ పరిస్థితుల వల్ల ఉత్పత్తి పడిపోవడంతో 60% దిగుబడి తగ్గడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.